అవన్నీ కూడా ఇప్పటికే మీరు చూస్తే 6,50,000 కోట్ల రూపాయలు ఎంఓయూలు చేశాం. దీంతో 5 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఇంకా కొన్ని ప్రాసెస్లో ఉన్నాయి. 5 సంవత్సరాల్లో ఫోకస్ చేస్తాం. నేను ముందే చెప్పాను, డిఎస్సి పూర్తి చేస్తాం. డిఎస్సి పూర్తి చేసి రాబోయే సంవత్సరానికంటే ఎగ్జామ్ ఇది స్కూల్స్ ఓపెన్ చేయకునిపే దీన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నే ప్రధానమంత్రి వచ్చారు. ఎన్టీపీసీ అదే మరిగా జెన్కో కలిసి 2 లక్షల కోట్ల రూపాయలతో ఒక గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ఓపెన్ చేశారు. రామాయపట్నంలో 95,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బీపీసీఎల్ రిఫైనరీ పెడుతున్నారు. నక్కపల్లి ఫార్మా, కృష్ణపట్నంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్, ఓర్వకల్లు ఎక్కడైతే కర్నూలు, ఇంకో పక్క కొప్పర్తి, కడప 4 ఇండస్ట్రియల్ పార్కులు కూడా శాంక్షన్ చేశారు. దీనివల్ల రాబోయే రోజుల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఇవి కాకుండా మీరు చూస్తే అధ్యక్ష, రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారు చేయాలని ముందుకు పోతున్నాం. 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో ఒక్క ఎనర్జీ సెక్టర్లో 7,50,000 మందికి ఉద్యోగాలు కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది కాకుండా అధ్యక్ష, గవర్నమెంట్లో ఎప్పటికప్పుడు ఉద్యోగాలు ఇస్తాం. గవర్నమెంట్లో ఉండే ఉద్యోగాలన్నీ కూడా అవసరమైతే నోటిఫై చేసి ఏ టైంలో ఏమి ఇవ్వగలుగుతామో దాన్ని కూడా నోటిఫై చేస్తాం. కడాన అధ్యక్ష, వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా తీసుకొస్తాం. బాగా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ ఇంటి దగ్గరనే ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి కూడా తీసుకొస్తాం. టీసీఎస్ అయితే విశాఖపట్నంలో 10,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. గూగుల్ ముందుకొచ్చారు. ఇవన్నీ కూడా ఇంకో పక్కన విశాఖపట్నం స్టీల్ మారిగానే మీరు ఇంకో పక్క చూస్తే ఆర్సిలర్ మెటల్ అయితే ఒక స్టీల్ ప్లాంట్ పెట్టడానికి ముందుకొచ్చారు. ఇవన్నీ కూడా మనం ముందుకు తీసుకుపోగలిగితే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఈ ప్రభుత్వం పేదరికం తర్వాత టాప్ ప్రియారిటీ ఉపాధి కల్పించడం, దీనికి కట్టుబడి ఉన్నాం. ఇవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా అధ్యక్ష, ఒకవేళ ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా బాధపడే సమయంలో నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నాం. నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి కూడా ఈ ప్రభుత్వం ఇస్తామని వారందరికీ హామీ ఇస్తున్నా. టాప్ ప్రియారిటీ ఎంప్లాయ్మెంట్. ఎవరైతే ఎనర్జెటిక్గా ఉండే యువత నిర్వీర్యం కావడానికి వీల్లేదు, వాళ్ళు సమర్థవంతంగా ఉపయోగించుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన దిశ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఈరోజు మానవ వనరుల అభివృద్ధికి టాప్ ప్రియారిటీ ఇస్తున్నాం. మొన్నే మీరు చూస్తే ఫీజు రీఎంబర్స్మెంట్ అయితే 788 కోట్లు పే చేశాం. ఒక్క విద్యాశాఖలోనే 6,500 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టే పరిస్థితికి వచ్చారు. చాలా సంతోషం. ఇక్కడే పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కానీ వాళ్ళిద్దరూ కలిసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పేరు పెట్టి ఈరోజు మధ్యాహ్న భోజనం ఎప్పుడో త్యాగాలు చేసిన ఆ తల్లి పేరుతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో విద్యార్థి మిత్ర కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టి స్కూల్ కిట్స్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అంత మునుపు చూస్తే అసహ్యంగా ఒకే పేరు, ఆ పేరు లేకుండా వేరే పేరు లేదు. ఆ పేర్లు నేను చెప్పను కానీ ఇప్పుడు పెడితే, ఇప్పుడు ఎవరైతే జాతికి సేవ చేశారో, ప్రజలకు సేవ చేశారో అలాంటి పేర్లు తీసుకొచ్చారు. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇంకో పక్కన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కూడా పెట్టారు. నేను కూడా వెళ్ళాను. చాలా బాగా చేశారు. టీచర్స్ అందరు పిల్లలందరినీ ఇన్వాల్వ్ చేసి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష, ఎన్టీఆర్ వైద్య సేవకి 1,770 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇంకా ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి. మొత్తం వీళ్ళు చేసిపోయినటువంటి అన్నీ కూడా అప్పులు తీర్చుకుంటూ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది కాకుండా అధ్యక్ష, ఈరోజు డిజిటల్ హెల్త్ కార్డ్స్ ఇక్కడే సత్యకుమార్ గారు ఉన్నారు, ఆయన వర్కౌట్ చేస్తున్నాడు. నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఏదైతే దేశంలో ఈ
డిజిటల్ హెల్త్ కార్డ్స్ ఇవ్వడంలో, లేకుంటే మొత్తం అనుసంధానం